కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా తడబడింది. కండిషన్స్ మన వాళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో డే 1లో 6 వికెట్లు కోల్పోయాం. అది కూడా 64 ఓవర్ల ఆట మాత్రమే పాసిబుల్ అయినప్పటికీ. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిరీస్లో ది రియల్ ఇంగ్లీష్ కండిషన్స్ చూసాం. అంటే ఒకప్పుడు ఇంగ్లాండ్లో మ్యాచ్ ఆడితే ఎలాంటి కండిషన్స్ ఉండేవో అలాంటి కండిషన్స్ ఈ సిరీస్లో ఫర్ ది ఫస్ట్ టైం కనిపించాయి. అదే మనం మిగతా 4 టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే కంప్లీట్లీ ఫ్లాట్ వికెట్స్ చూసాం. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం మంచి గ్రీన్ టింజ్ ఉన్న పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఈ సరిపోతున్నట్టు ఓవర్కాస్ట్ కండిషన్స్ చాలా బీభత్సంగా ఉన్నాయి. సో గత 4 మ్యాచ్ల్లో కూడా ముందు రోజు వరకు చూసుకుంటే పిచ్ మీద గ్రీన్ టింజ్ కనిపించేది. అంటే ఒక 10 mm వరకు గ్రాస్ అయితే కనిపించేది. బట్ మ్యాచ్ డే రోజు కత్తిరించేసేవారు. కానీ మ్యాచ్లో మాత్రం అలా చేయలేదు. ఆ గ్రీన్ టింజ్ని అలానే ఉంచారు. ఇన్ఫ్యాక్ట్ ఇలా గ్రీన్ టింజ్ కట్ చేయాలని తెలిసే ఇంగ్లాండ్ టీం 4 స్పెషలిస్ట్ బౌలర్స్తో వచ్చారు. జెన్యూన్ స్పిన్నర్ లేకుండా 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వచ్చారు. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ టీంకు టాస్ కూడా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎందుకంటే కండిషన్స్ బౌలర్స్కు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో మన టీమిండియా అయితే సిరీస్లో వరుసగా 5వ టాస్ ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే 15 టాసులు వరుసగా ఓడిపోయారు. వేరే జోలీపాప్ చూసుకుంటే మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం తన కెరియర్లో కెప్టెన్గా టాస్ గెలిచాడు. ఇక టీంలో మార్పులు చూసుకుంటే మనం అనుకున్నట్టే 4 చేంజెస్ చేశారు. బట్ ఆ 4 చేంజెస్ కాస్త డిఫరెంట్గా చేశారు. మనం అనుకున్న దాంట్లో 2 ప్రాపర్గా జరిగాయి. పంత్ ప్లేస్లో ధ్రువ్ వచ్చాడు. అండ్ దెన్ అన్సుల్ కాంబోజ్ ప్లేస్లో ఆకాశ్దీప్ వచ్చాడు. బట్ టాస్ టైంలో శుభ్మన్ గిల్ ఈ మార్పు గురించి చెప్పడం మర్చిపోయాడు. అయితే మిగతా 2 చేంజెస్ చూసుకుంటే మాత్రం బుమ్రా ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణని తీసుకొచ్చారు. సో అయితే కొంతవరకు పూర్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ చూసుకుంటే స్వింగ్ చేసే బౌలర్స్కు బాగా హెల్ప్ఫుల్గా కనిపిస్తుంది. విచ్ మీన్స్ హర్షదీప్ సింగ్ లాంటి ఒక బౌలర్ ఈ పిచ్ మీద చాలా హ్యాండీగా మారుతాడు. మిగిలిన అతని స్ట్రెంత్ వచ్చేసి బాల్ని ఎక్కువగా స్వింగ్ చేయడం. వేరేస్ ప్రసిద్ధ కృష్ణ డెక్ని ఎక్కువగా హిట్ చేస్తాడు. సో నేనైతే హర్షదీప్ సింగ్ డెబ్యూ చేయడానికి ఇవి ప్రాపర్ కండిషన్స్, కానీ అతను తీసుకోలేదు. అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి ఛాన్స్ దక్కలేదు. బట్ ఇదైతే కొంతవరకు అండర్స్టాండబుల్, ఎందుకంటే పిచ్ మీద గ్రాస్ ఎక్కువగా ఉంది. దీంతో ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదేమో అనిపించింది. అయితే మన వాళ్ళు షార్దుల్ ప్లేస్లో కరుణ్ నాయర్ని తీసుకొచ్చారు. విచ్ మీన్స్ ఎక్స్ట్రా బ్యాటింగ్ ప్రొటెక్షన్తో వెళ్ళారు. అండ్ అయితే కొంతవరకు పే ఆఫ్ అయింది. కరుణ్ నాయర్ 50 కొట్టడం చూసాం. బట్ స్టిల్ మన టీమిండియా చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళింది. లాస్ట్ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ అంత మంచిగా రాణించినా సరే ఇంకా బ్యాటింగ్ డెత్ పెంచుకున్నారంటే ఖచ్చితంగా అది డిఫెన్సివ్ మూవే. మెయిల్ ఇలాంటి గ్రాస్ ఉండే పిచ్ మీద ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ అవసరం పడుతుంది. మన వాళ్ళు షార్దుల్ని కాకపోయినా ఒక జెన్యూన్ పేస్ బౌలర్ని తీసుకున్నా బాగుండేది. బట్ కొంతమంది అనొచ్చు ఎక్స్ట్రాకి వచ్చిన కరుణ్ నాయర్ 50 కొట్టాడు కదని చెప్పి. బట్ స్టిల్ నాకైతే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో వెళ్ళడం కొంతవరకు డిఫెన్సివ్ మూవ్ అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ దీనివల్ల లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన సుందర్ ఈ మ్యాచ్లో నెంబర్ 8లో బ్యాటింగ్ రావాల్సి వచ్చింది. సో వాళ్ళ టీమ్ సెలెక్షన్ నాకైతే అంత మంచిగా అనిపించలేదు. అట్లీస్ట్ హర్షదీప్ సింగ్ని తీసుకున్నా బాగుండేది. ఎనీవే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళు ఇనిషియల్గానే జైస్వాల్ వికెట్ను తీశారు. మెల్లి గస్ ఎట్కిన్సన్ చాలా మంచి యాక్యురసీతో బౌలింగ్ చేశాడు. అలాగే క్రిస్ వోక్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. సో ఇనిషియల్గా వీళ్ళిద్దరు ట్యాండమ్లో బౌలింగ్ చేసినప్పుడు అయితే ఇంగ్లాండ్ బౌలింగ్ చాలా బెటర్గా కనిపించింది. మెల్లి గస్ ఎట్కిన్సన్ ప్రాపర్ లైన్ అండ్ లెంత్లో వేశాడు. అండ్ ఈ క్రమంలోనే ఒక బాల్ లోపలికి మూవ్ అయింది. అండ్ దానికి జైస్వాల్ డీసీవ్ అయిపోయాడు. సో యాక్చువల్గా వికెట్ టైంలో అయితే బ్యాట్ ప్యాడ్ అనుకున్నాం. 2 సౌండ్స్ వచ్చాయి. దీనివల్ల అంపైర్ అవుట్ కూడా ఇవ్వలేదు. బట్ ఆలీపోప్ రివ్యూ తీసుకున్నాడు. అండ్ రివ్యూలో చూసుకుంటే బాల్ 2 బ్యాట్స్కి తగిలింది. సో యాక్చువల్లీ ఇదైతే చాలా మంచి రివ్యూ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆలీపోప్కి రివ్యూస్ తీసుకునే విషయంలో చాలా పూర్ రికార్డ్ ఉంది. అంతకుముందు క్యాప్టెన్గా అన్నప్పుడు 15 రివ్యూలు తీసుకున్నాడంట. అండ్ అన్ని రివ్యూస్లు కూడా ఫెయిల్ అయిపోయాడు. సో ఫర్ ది ఫస్ట్ టైం కెప్టెన్ ఆలీపోప్ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు. అయితే మొదటి వికెట్ తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ చాలా వేవర్డ్గా కనిపించింది. మెయిన్లీ జాస్ టంగ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అసలు తన బౌలింగ్ ఎలా చేశాడంటే వికెట్ కీపర్ మరియు స్లిప్ ఫీల్డర్స్ కూడా ఆపలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఒక ఓవర్లో 11 రన్స్ వైడ్స్ రూపంలో ఇవ్వడం చూసాం. ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే ఆ ల్యాండింగ్ ఏరియా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. గ్రిప్ అయ్యేది కాదు, స్కిడ్ అయిపోయేది. దీనివల్ల వస్తామన్న సాటర్స్ తెచ్చుకున్న ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే చోట వేసుకున్నారు. బట్ స్టిల్ జాస్ టంగ్ మరియు ఓవర్టన్ అంత కంఫర్టబుల్గా ఫ్రంట్ ఫుట్ను ల్యాండ్ చేయలేకపోయేవారు. అలాగే అవుట్ ఫీల్డ్ చూసుకున్న చాలా వరకు తడిగా కనిపించింది. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు. సో పిచ్ క్యూరేటర్ మరియు గ్రౌండ్స్మెన్ మన ఇండియన్స్తో కూడా పెట్టుకునే దాని మీద కంటే ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది. ఎస్పెషల్లీ ల్యాండింగ్ ఏరియా ఇంకా బాగా ప్రిపేర్ చేసి ఉంటే అది ఇంగ్లాండ్ బౌలర్స్కి చాలా హెల్ప్ అయ్యేది. కానీ మనోడు మాత్రం 2.5 మీటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి పిచ్ మెయింటెనెన్స్ని గాలి కుదిలేశాడు. బట్ ఎవెన్చువల్లీ ఇదైతే మన టీమిండియాకి కాస్త ఎక్స్ట్రా రన్స్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీం చూసుకుంటే ఎక్స్ట్రాస్ రూపంలోనే 30 పరుగులు ఇచ్చారు. బట్ స్టిల్ ఇంగ్లాండ్ బౌలర్స్ అంత వివేట్గా బౌలింగ్ చేసినప్పటికీ మన టీమిండియా బ్యాట్స్మెన్ తడబడ్డం చూసాం. మెయిన్లీ ముందు చెప్పినట్టే క్రిస్ వోక్స్ మరియు గస్ ఎట్కిన్సన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఇన్ఫాక్ట్ క్రిస్ వోక్స్ బౌలింగ్లోనే క్రీజ్లో సెట్ అయినట్టు కనిపించిన కేఎల్ రాహుల్ ప్లేడ్ అని అయిపోయాడు. యాక్చువల్గా బాల్ అయితే కట్ చట్టడానికి చాలా మంచి బాల్. బట్ పిచ్లోనే మార్చే కారణంగా అది కాస్త డివేట్ అయింది. అట్ ది సేమ్ టైం పేస్ కూడా కొంతవరకు వేరియేషన్ అయ్యింది. దీనివల్ల కేఎల్ రాహుల్ ఆ షాట్ను ప్రాపర్గా కనెక్ట్ చేయలేకపోయాడు. అదర్వైజ్ అతను కట్ షాట్ ఎంత బ్యూటిఫుల్గా ఆడతాడో మన అందరికీ తెలుసు. సో మన టీమిండియా అయితే 38 రన్స్కే 2 ఓపెనర్స్ వికెట్లు కోల్పోయింది. బట్ ఆ తర్వాత సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ అవ్వడం చూసాం. ఎస్పెషల్లీ ఇద్దరు 2 వికెట్కు 45 పరుగులు జోడించారు. అండ్ ఈ క్రమంలో లంచ్ బ్రేక్ టైంకి మన టీమిండియా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగానే ఫినిష్ చేయగలిగారు. ఇన్ఫాక్ట్ వర్షం కారణంగా కాస్త ఎర్లీగానే లంచ్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
అండ్ ఆల్సో సెకండ్ సెషన్లో కూడా ఎక్కువ ఆట పాసిబుల్ కాలేదు. సో రెయిన్ కన్నింగ్ ఈ డే 1లో కొంతవరకు ఎక్కువ ఓవర్లో లూజ్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో 1 గంట ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి 64 అవర్స్ అయినా పాసిబుల్ అయ్యాయి. లేకపోతే డే 1లో అరౌండ్ 55 అవర్స్ మాత్రమే వేసి ఉండేవారు. అయితే శుభ్మన్ గిల్ మరియు సుదర్శన్ పార్ట్నర్షిప్ చాలా మంచిగా వెళ్తుంది అనుకున్న టైంలో ఒక సూసైడల్ రన్అట్ చూసాం. అసలు ఎక్కడ అవకాశం లేని పరుగు కోసం గిల్ ప్రయత్నించి తన వికెట్ను రన్అట్ రూపంలో గిఫ్ట్గా ఇచ్చేశాడు. మిగిలిన మ్యాచ్లో అతను చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేయడం చూసాం. చాలామంది గిల్ స్వింగ్ బౌలింగ్ సరిగ్గా ఆడాడని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం మూవ్ అవుతున్న బాల్ని శుభ్మన్ గిల్ బాగానే డీల్ చేశాడు. ఇన్ఫాక్ట్ తను కొట్టిన 21 రన్స్తో ఒక రికార్డును బ్రేక్ చేశాడు. మన టీమిండియా తరపున ఒక టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో గంటలో సుదర్శన్ బాక్తోనే ఆడుతున్నప్పటికీ శుభ్మన్ గిల్ మాత్రం చాలా మంచి ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. బట్ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది, అది పెద్దగా మారుతుంది అనుకున్న క్రూషియల్ టైంలో అతని వికెట్ అనవసరంగా త్రో చేశాడు. సో ఖచ్చితంగా ఈ వికెట్ అయితే ఈ మ్యాచ్కు ఒక టర్నింగ్ పాయింట్లో మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ రిజల్ట్ కనుక మనకు అనుకూలంగా రాకపోతే ఈ రన్అట్ని చాలా గట్టిగా పాయింట్అవుట్ చేస్తారు. ఇక గిల్ వికెట్ పడిన తర్వాత మన వాళ్ళు నెక్స్ట్ 3 వికెట్స్ని క్విక్ ఇంటర్వల్స్లో కోల్పోయారు. పెద్ద పార్ట్నర్షిప్స్ ఏమీ నెలకొల్పలేదు. మెయిలీ సుదర్శన్ 38 రన్స్ కొట్టినప్పటికీ కొంతవరకు బాక్తోనే బ్యాటింగ్ చేశాడు. లూజ్ బాల్స్ని కూడా డిఫెన్స్ ఆడుతూ చాలా వరకు స్కోరింగ్ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకున్నాడు. యాక్చువల్ లాంటి పిచ్చెస్ మీద అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీరు ఫ్లాట్ వికెట్స్ మీద చూసుకుంటే బాల్ హోల్డ్ అయిన తర్వాత కొంతవరకు మంచిగా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ ఇలాంటి గ్రీన్ పిచ్చెస్ మీద బాల్ హోల్డ్ అయినా సరే ఆ మూవ్మెంట్ పోదు. ఇన్ఫాక్ట్ మనం ఈ మ్యాచ్లో అయితే చూస్తాం, ఓల్డ్ బాల్తో కూడా ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ చాలా మంచి మూవ్మెంట్ రాబట్టారు. అలాగే తర్వాత జడేజా కూడా ఒక ఎక్సలెంట్ బాల్ వేయడం చూసాం. సో జాస్ టంగ్ అయితే తన ఇన్సెల్ స్పెల్లో చాలా వర్స్ట్గా బౌలింగ్ చేశాడు. బట్ తన వికెట్స్ తీసుకున్న 2 బాల్స్ మాత్రం అబ్సల్యూట్లీ జాపర్స్ అని చెప్పుకోవాలి. నిజంగా క్రీజ్లో ఎంత సెట్ అయిన బ్యాట్స్మెన్ అయినా సరే అలాంటి కండిషన్స్లో ఆ బాల్ని నిక్ చేయక తప్పదు. సో మన టీమిండియా జస్ట్ 5 అవర్స్ గ్యాప్లో 2 వికెట్లను కోల్పోయింది. అంతే ఆ తర్వాత చూసుకుంటే ధ్రువ్ జురేల్ కాస్త ఆడే ప్రయత్నం చేశాడు. బట్ అతను కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలలేకపోయాడు. మీలో తన ఒకటే ముందు బాల్ చూసుకుంటే రివ్యూ తీసుకున్నారు. దీంతో అతను కొంతవరకు టెన్స్గా మరి కాన్సన్ట్రేషన్ లూజ్ అయిపోయినట్టు అనిపించింది. వెంటనే నెక్స్ట్ బాల్కి ఒక ఫాల్ షాట్ ఆడాడు. యాక్చువల్గా ధ్రువ్ జురేల్కి పడిన బాల్ అంత అన్ప్లేయబుల్ డెలివరీ కాదు. అనవసరంగా తను గ్లైడ్ చేశాడు స్లిప్స్ ఫీల్డర్స్ దగ్గరికి. సో కేఎల్ శుభ్మన్ గిల్ మరియు ధ్రువ్ జురేల్ వీళ్ళ ముగ్గురు కాస్త ఇంకా బెటర్గా ఆడి ఉండాల్సిందే. వాళ్ళు అవుట్ అయిన బాల్స్ అంత అన్ప్లేయబుల్ బాల్స్ ఏమీ కాదు. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ అయితే తన వికెట్ను రన్అట్ రూపంలో గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో మన టీమిండియా 153 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ టైంలో చూసుకుంటే మనలో డే ఎండింగ్లో పాల్అవుట్ అయిపోతారేమో అనిపించింది. బట్ ఈ టైంలో కరుణ్ నాయర్ మరియు సుందర్ వీళ్ళిద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ యాడ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ డే ఎండేసరికి అజయంగా 51 పరుగులు యాడ్ చేశారు. యాక్చువల్గా కరుణ్ నాయర్కి అయితే క్రికెట్ 3 అవకాశం ఇచ్చింది. అతను తనకు వచ్చిన 2 అవకాశాన్ని సిరీస్లో సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. కానీ మళ్ళీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం అతనికి ఒక 3 అవకాశం దక్కినట్టు అయింది. ఈసారి అయితే కరుణ్ నాయర్ తనకు వచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. మళ్ళీ కరుణ్ నాయర్ మీద చాలా విమర్శలు వచ్చాయి. తనకి ట్రిపుల్ సెంచరీ తప్పితే మరో 50+ స్కోర్ లేదు. ఇన్ఫాక్ట్ అతను తన టెస్ట్ కెరియర్లో 3148 రోజుల తర్వాత ఒక 50+ స్కోర్ కొట్టాడు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరుణ్ నాయర్ ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యాడు అనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మన టీం కష్టాలు ఉన్నప్పుడు క్రూషియల్ టైంలో 50+ స్కోర్ కొట్టాడు. అలాగే సుందర్ కూడా మరోసారి చాలా మంచిగా రాణించాడు. ఎస్పెషల్లీ తన నెంబర్ 8 బ్యాట్స్మెన్ కాదని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్లీ మన వాళ్ళైతే జడేజా వికెట్ పడిన తర్వాత జురేల్ని ఆపేసి సుందర్ని పంపించుంటే బాగుండేది. ఎందుకంటే సుందర్ ప్రజెంట్ చాలా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టున్నాడు కాబట్టి అతని కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో టీంలోకి కొత్తగా వచ్చిన జురేల్ని ఆపేసి సుందర్ని 7లో పంపించుంటే ఇంకా బెటర్ రిజల్ట్ చూసుండేవాళ్ళం. ఇన్ఫాక్ట్ మన టీం 5 వికెట్లతోనే డేని ఫినిష్ చేసి ఉండేవారు. సో యాక్చువల్లీ మన టీం మేనేజ్మెంట్ అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్కి బాగా పసుగా ఉంటారు. బట్ ఈ సిరీస్లో చూసుకుంటే మాత్రం అవసరమైన టైంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పెట్టడంలో కొంతవరకు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే డే ఎండేసరికి మన టీం 204 రన్స్ కొట్టారు, 6 వికెట్లు కోల్పోయారు. కరుణ్ నాయర్ 52 పరుగులతో క్రీజ్ మీద ఉన్నాడు. అండ్ సుందర్ చూసుకుంటే 19 పరుగులు చేసి క్రీజ్ మీద ఉన్నాడు. సో ఇద్దరు కలిసి డే 2లో తమ పార్ట్నర్షిప్ను పొడిగిస్తే మన టీమిండియాకు బాగా ప్లస్ అవుతుంది. మెయిలీ డే 2 మరియు డే 3 వెదర్ కొంతవరకు ఆశాజనకంగా కనిపిస్తుంది. అంటే రెయిన్ థ్రెట్ అరౌండ్ 20% మాత్రమే ఉంది. ఇన్ఫాక్ట్ 2 రోజుల్లో సన్న బయటకు వచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీంతో 2 రోజుల్లో కండిషన్స్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండొచ్చు కాబట్టి మన టీమిండియా బ్యాట్స్మెన్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. వీళ్ళని ఎక్కువగా బ్యాటింగ్ చేయాలి. అట్లీస్ట్ స్కోర్న 300 మార్క్ అయినా దాటించగలిగితే మన టీమిండియాకి ఎంతో కొంత ప్లస్ అవుద్ది. సో ఫర్ షూర్ మన వాళ్ళైతే అంత స్ట్రాంగ్ పొజిషన్లో లేరు. ఇంకా వికెట్ పడితే బౌలర్స్ బ్యాటింగ్ వస్తారు. విచ్ మీన్స్ ప్రజెంట్ మన టీమిండియా అసలన్నీ కరుణ్ నాయర్ మరియు సుందర్ ఈ ద్వయం పైన ఆధారపడి ఉన్నాయి. చూడాలి మరి డే 2 జోడి తమ పార్ట్నర్షిప్ని పెద్దగా కన్వర్ట్ చేస్తారా లేకపోతే మన టీమిండియా తొందరగా అవుట్ అయిపోతుంది అనేది.